ఏమంటే నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం మనం. ఏమంటే వాక్యం అంటే అసలు మీకు ఏమైనా ఇష్టమేనా? వాక్యం అంటే మీకు నిజంగా ఆసక్తి ఉందా? వాక్యం అంటే ఎంతవరకు ఎంతమందికి ఇష్టమో ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మీకు దేవుడు మీకు 24 గంటల సమయం ఇచ్చాడు. ఒక రోజు మీకున్నటువంటి 24 గంటల సమయంలో వాక్యానికి మీరు ఎంత సమయాన్ని మీరు ఇవ్వగలుగుతున్నారు? 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడే. 24 గంటలు ఏమంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది అనుకుంటున్నారా? మనకు లేదు. మనకి 24 గంటలు ప్రభుత్వం దయ వల్ల రావట్లేదు, ప్రభు దయ వలన వస్తుంది మనకి 24 గంటలు. దేవుడు దయ వలన, దేవుడు అనుగ్రహం వలన మనకు ఒక దినం లేదా 24 గంటలు. మరి నీకు ఇచ్చిన దేవుడి 24 గంటల సమయంలో ఎంత సమయాన్ని దేవుడి వాక్యం కోసం లేదా దేవుని కోసం మీరు ఇవ్వగలుగుతున్నారో అది మీకు తెలియాలి. కనీసం ఒక గంట సమయాన్ని మీరు దేవుని కొరకు మీరు ఇవ్వగలుగుతున్నారా? ఏమండి, నేను ఒక గంట నేను ప్రతిరోజు నేను వాక్యం చదువుకుంటానండి, లేదా వాక్యాన్ని నేను వింటానండి, లేదా వాక్యాన్ని పంచుకుంటానండి. వాక్యాన్ని పంచుకోవడానికో, వాక్యాన్ని చదువుకోవడానికో, వాక్యాన్ని వినడానికో కనీసం మీకున్న 24 గంటల, దేవుడు మీకు ఇచ్చిన 24 గంటల సమయంలో ఒక గంట సమయాన్ని కూడా మీరు ఇవ్వలేకపోతున్నారు అని అంటే మీకు భయం ఎలా కలగాలండి? వాక్యం లేకపోతే ఈ 3 రోజులు మీరు వింటారు. మీ జీవితంలో తప్పు చెయ్యాలంటే గజగజ వనకాలి, తప్పు చెయ్యాలంటే ఒంట్లో చలి జ్వరం పుట్టాలి. మీరే కాదు, ఇంకా చెప్పండి, ఎవరెవరు ఇళ్లలో టీవీలో సీరియల్ ముందు కూర్చున్నారో, ఒంటి చక్కగా నిద్రపోతున్నారో వాళ్ళందరికీ చెప్పి రేపు ఎల్లుండి కూడా చక్కగా తీసుకొని రండి. తీసుకొచ్చే బాధ్యత మీది, వాళ్ళను మార్చే బాధ్యత నాది. వాక్యం అంటే నా గొప్పతనం ఏమీ లేదులేండి, వాక్యం. ఎందుకంటే అది వాక్యానికి ఉన్న పవర్. అది